హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు అంటే అందరూ చెప్పాల్సిన ఏకైక పేరు, చెప్పే ఏకైక పేరు ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ ఎక్కడ చూసినా ఈ సీజన్లో ఒక ప్రభంజనం అని చెప్పవచ్చు. టాస్కుల్లో కానీ, మాటల్లో కానీ, మరే దాంట్లో అయినా కానీ ఇమ్మాన్యుయల్ తనకు మించి కష్టపడుతూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే టాస్కుల్లో కుమ్మి పడేస్తున్నాడనే చెప్పాలి. ఏ టాస్క్ అయినా కానీ, ఏదైనా కానీ ఇమ్మాన్యుయల్ రంగంలోకి దిగితే ఖచ్చితంగా గట్టి పోటీనిస్తాడు, లేకపోతే కప్పు తీసుకుపోతాడు అన్నట్టుగా ఉంది ఇమ్మాన్యుయల్ పర్ఫార్మెన్స్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో. ఇక ఇదిలా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి హైప్ ఇచ్చి చూడటం ప్రారంభించండి. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన హోస్ట్ కింగ్ నాగార్జున హౌస్లో ఉన్న ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతూ ఈరోజు ప్రశంసల వర్షం కురిపించాడనే చెప్పాలి. ఆకాశానికి ఎత్తేశాడు ఇమ్మాన్యుయల్ని తన మాటలతో. ముఖ్యంగా ఈ వారం నువ్వు ఆడిన ఆట ఉంది ఇమ్మాన్యుయల్, సూపర్బ్, నా భూతో నా భవిష్యత్ అనేలాగా ఉంది. ముఖ్యంగా భరణిని ఆ రోజు నువ్వు పవర్ అస్త్ర ద్వారా సేవ్ చేయలేదని, భరణి ఎక్కడో ఏదో పెట్టుకున్నాడు అని, దాన్ని నువ్వు ఖచ్చితంగా భరణి మనసులో నుంచి తొలగించాలని నువ్వు ఒక దృఢ సంకల్పంతో గేమ్స్ ఆడావు చూడు, అది మాత్రం నిజంగా గ్రేట్. నువ్వు దాదాపుగా భరణి ఇంట్లో ఉండటానికి 70 నుంచి 80% కష్టపడి టాస్కుల్లో గెలిచి భరణిని ఇంట్లో పర్మనెంట్ హౌస్మేట్గా నిలబెట్టావు అని చెప్పగానే ఆడియన్స్ అలాగే హౌస్మేట్స్ అందరూ కూడా క్లాప్స్ కొట్టడం అయితే జరిగింది. దీంతో ఇమ్మాన్యుయల్ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నకి ఎక్కడో నాపై చిన్న కోపం ఉంది అని అనిపించింది. ఆ కోపాన్ని కూడా ఖచ్చితంగా తీసి పారేయాలి, నేను భరణి అన్నకి సపోర్ట్ చేస్తాను అని అనిపించుకోవాలనే శ్రీజ అడిగినా కూడా భరణి అన్న అడగగానే నేను భరణి అన్నకి సపోర్ట్ చేసి టాస్కుల్లో ఆడాను. ఇక గెలుపోటములు అనేవి మన చేతుల్లో ఉండవు సార్. అలా ఆ టైంకి కలిసి వచ్చి విజయమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేశాను. ఖచ్చితంగా నాకే విజయం దక్కింది. అది భరణి అన్న ఇంట్లో ఉండటానికి ఉపయోగపడింది అంటే ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్, నువ్వు ఒక టాస్క్ రద్దయింది కదా, ఆ టాస్క్లో నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తావు చూడు, నీ బాడీకి, నువ్వు ఉన్న విధానానికి, నువ్వు చేసే పర్ఫార్మెన్స్కి అస్సలు ఎక్కడ పొంతన కూడా లేదయ్యా, ఏమన్నా ఆడుతున్నావా స్వామి అంటూ ఇమ్మాన్యుయల్ని పొగడతలతో ముంచెత్తాడనే చెప్పాలి. ఇక మూడవ టాస్క్లో కళ్యాణ్ ఆ టాస్క్ పూర్తి చేస్తాడు అనుకుంటే కళ్యాణ్నే బురిడీ కొట్టించి నువ్వు టాస్క్ గెలిచిన విధానం అయితే మరో లెవెల్. ఇక చివరగా కెప్టెన్సీ సమయంలో పాతగా క్యాప్టెన్ అయిన వారిని కాకుండా క్యాప్టెన్ కాని వారిలో నుంచి కొందరిని ఎంపిక చేయాలని భరణి అనగానే ఏమాత్రం ఆర్గ్యూ లేకుండా నువ్వు ఒప్పుకున్నావు. అది నాకు నచ్చలేదు ఇమ్మాన్యుయల్. ఇక్కడ ఏదైనా కూడా మాట్లాడి సాధించుకోవాలి. నాకు కూడా క్యాప్టెన్సీ అవసరమే కదన్నా, ఇప్పుడు క్యాప్టెన్ అయితే మరోసారి కాకూడదా అని ఆర్గ్యూ చేసింటే బాగుండేది అంటూ అనడంతో సార్ నేను అనుకున్నాను, కానీ అక్కడ వారందరూ కలిసి ఒక డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఇక నేనేమి చేయలేకపోయాను అంటే ఇక్కడ ఏది ఊరికే రాదు, ఇది చదరంగం కాదు రణరంగం, గుర్తుపెట్టుకో ఇమ్మాన్యుయల్ అంటూ చాలా గట్టిగా అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా అయితే ఈ వారం ఇమ్మాన్యుయల్ పర్ఫార్మెన్స్కి నాగార్జున ఫిదా అయ్యాడనే చెప్పవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. Please subscribe our YouTube channel Mr. Sisindri.